ఈ వీడియోలో మన మెమరీస్ని తీసేయగల టెక్నాలజీ వచ్చింది. దాని గురించి చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఒక హాలీవుడ్ మూవీలో నిజమైన ఏలియన్స్ని వాడారంట. ఆ మూవీ దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఫైనల్గా ఈ బ్లూ డ్రమ్ ట్రెండ్ పోయి ఇప్పుడు గ్రైండర్ ట్రెండ్ వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ప్రపంచంలో ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క నమ్మకాలు ఉంటాయి. అలాగే మెక్సికన్ కల్చర్లో ఒక నమ్మకం ఉంటుంది. అదేంటంటే అక్కడ గుడ్లగూబల్ని మంత్రగత్తెలు అనుకుంటారంట. అండ్ ఇప్పటివరకు చాలా రూరల్ మెక్సికోలో ఈ నమ్మకం ఉంటుంది. అండ్ దీన్ని బేస్ చేసుకుని రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియోని ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. ఈ వీడియో ప్రకారం ఒక మెక్సికన్ చర్చ్లోకి గుడ్లగూబ వస్తే వాళ్ళు దాన్ని తరమడానికి ఈ జీసస్ ప్రేయర్ సాంగ్ని పాడడం మొదలెట్టారని చెప్తున్నారు. బట్ అది భయపడకుండా ఆ సాంగ్కి ఇంకా వైబ్ అవ్వడం మొదలెట్టింది. అదే ఆ వీడియోస్ చెప్తున్నాయి. బట్ దీని గురించి మేము చూసాము. ఇందులో ఉన్న సాంగ్ ఎస్టమోస్ దే ఫియస్తా కాన్ జీసస్. అండ్ ఈ సాంగ్కి నార్మల్ వెర్షన్ కూడా ఉంది, అదే ఎస్టమోస్ దే ఫియస్తా. అండ్ ఇది ఒక స్పానిష్ సెలబ్రేషన్ సాంగ్ అనమాట. అటు మెక్సికోలో అండ్ ఇటు డొమినికన్లో కూడా ఇది చాలా ఫేమస్. అండ్ అక్కడ చర్చ్ స్టైల్ ఉంది కదా, ఇది మాక్సిమం డొమినికన్ చర్చ్ స్టైల్. సో ఇది మెక్సికోలో జరిగింది కాకపోవడానికి 90% ఛాన్స్ ఉంది. బట్ డొమినికన్స్ కూడా సేమ్ బిలీఫ్నే షేర్ చేసుకుంటారు. సో అసలు ఎందుకు వీళ్ళు గుడ్లగూబలు అంటే మంత్రగత్తెలు అనుకుంటారు? దానికి ఒక హిస్టరీ ఉంది. అండ్ దాని పేరే లా లెచూజా అనే ఒక మాన్స్టర్. ఈ మాన్స్టర్ హిస్టరీ తెలియాలంటే మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అప్పుడు మెక్సికోలో ఒక గ్రామంలో ఒక ముసలాముడు ఉండేది. అండ్ ఆ ఊరి చివరిలో ఉండేది. అయితే ఆ ఊరి ప్రజలు ఆమెను నమ్మేవాళ్ళు కాదు. రీజన్ ఏంటంటే కొంతమంది ఆమె మంత్రగత్తె అని అనుకుంటారు. అండ్ ఇంకొంతమంది ఆమె ఒక హీలర్ అని అనుకుంటారు. ఏదేమైనా ఆమెకు మంత్రాలు వాడుతుందని నమ్ముతారు. సో ఆమెని విలేజ్కి చివరిలో పెట్టేవాళ్ళు. అండ్ ఆమె ఫ్యామిలీని కూడా విలేజ్ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ ఊర్లో ఏం జరిగినా, ఏం చెడు జరిగినా, అంటే పిల్లలు మిస్ అయినా, అండ్ అలాగే పంటలు పండకపోయినా, లేదా ఎవరైనా సడన్గా చనిపోయినా అందరూ ఆమెని బ్లేమ్ చేసేవాళ్ళు. అండ్ ఒక్కసారి ఆ ఊర్లో పంటలు పండకపోయేసరికి ఎవరో ఆమెను బలిస్తే మన ఊరికి పట్టిన దరిద్రం పోతుంది అని చెప్పంగానే అందరూ వెళ్ళి ఆమె ఇంట్లోంచి లాక్కొచ్చి ఆమెను రాళ్లతో కొట్టారు. అండ్ ఇంట్లో పిల్లలు ఉండగానే ఆ ఇంటికి నిప్పండించి అందరినీ చంపేశారు. ఆ తర్వాత ఆమెను కూడా కాల్చేశారు. అండ్ అప్పటితో అక్కడంతా అయిపోయింది అనుకున్నారు. కానీ అప్పుడే ఒక పెద్ద గుడ్లగూబ అక్కడికి వచ్చింది. అండ్ ఆ గుడ్లగూబ అరుపులకి అక్కడ అందరికీ అర్థమైంది ఆ గుడ్లగూబ ఎవరో కాదు, వాళ్ళు చంపేసిన మంత్రగత్తె అని. అండ్ దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు లా లెచూసా. అండ్ దాని రెక్కలే ఒక మనిషి అంత పొడవు ఉన్నాయి. సో అది వచ్చి ఇళ్ల కప్పులపై నాశనం చేసింది. అండ్ పెద్దగా ఏడవడం మొదలెట్టింది. అండ్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని చంపేసేది, గర్వంతో ఉన్న వాళ్ళని చంపేసేది. అది మొదట మనిషి ఏడ్చినట్టు ఏడ్చి ఇంట్లోంచి మనుషులను బయటికి రప్పిస్తుంది. అండ్ ఒకసారి వచ్చాక వాళ్ళని చంపుద్ది. సో ఇది మెక్సికన్స్ నమ్మేది. అందుకే ఈ గుడ్లగూబ వస్తే వాళ్ళు ప్రేయర్ చేస్తారు. బట్ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అది పారిపోవాల్సింది, ఆ సాంగ్కి డ్యాన్స్ వేయడం మొదలెట్టింది. ఇప్పుడు ఇళ్లల్లో దోమల మందు లేదా బొద్దింకులు లేదా స్ప్రేస్ వాడతారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ ఫ్యాక్ట్. జపాన్లో ఒక 54 సంవత్సరాల ఓల్డ్ అతన్ని ఇంట్లో కూడా ఒక చిన్న బొద్దింక కనబడింది. మామూలుగా బొద్దింక కనబడితే ఎవడైనా ఏం చేస్తాడు? మురారి సినిమాలో హీరోయిన్ లాగా పక్కన ఏది ఉంటే అది ఎక్కి పెద్దగా అరుస్తారేమో, అలా కాదు. అయితే ఈయన మొదట అలాగే చేశారు, చాలా ప్యానిక్ అయ్యారంట. ఆ తర్వాత వెంటనే ఇంట్లో ఉన్న ఒక లార్జ్ ఇన్సెక్టిసైడ్ స్ప్రేని తీసుకున్నాడు. అండ్ లార్జ్ అంటే మన ఇండియాలో లాగా లీటర్ ఉండదు, జపాన్లో 2.5 లీటర్స్ ఉండేదాన్ని లార్జ్ అంటారు. సో దాన్ని తీసుకుని బొద్దింక మీద యుద్ధం స్టార్ట్ చేశాడు. అండ్ అదైతే వెళ్తే అడ్డు స్ప్రే కొట్టాడు. అండ్ ఫైనల్గా ఒక 2 నిమిషాలకే ఆ బాటిల్ని ఖాళీ చేశాడు. అండ్ 3వ నిమిషం అపార్ట్మెంట్ పేలిపోయింది. ఎంతలా అంటే ఆ ఇంటి బాల్కనీలో ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఎందుకంటే ఆ పురుగుల మందులు మెజారిటీ పెట్రోలియం బేస్డ్. ఈవెన్ మన హిట్ కూడా అలాంటిది అనుకుంటా, నాకు తెలీదు. అండ్ ఇవి చాలా ఈజీగా మండుతాయి. ఇప్పుడు నేను చెప్పేది ట్రై చేయొద్దు, కానీ హిట్ ముందు నిప్పు ఉంచి స్ప్రే చేస్తే అది మండుద్ది, అది తెలుసు. ఈ విషయం చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ మళ్ళీ చెప్తున్నా, ట్రై చెయ్యొద్దు. ఎందుకంటే హిట్కు ఉండేది ప్లాస్టిక్ ఎంట్రన్స్ అండ్ ఇది ఈజీగా బర్న్ అవుతుంది. నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది చేతులు కాల్చుకోవడంలో. సో అందుకే ట్రై చేయొద్దు. ఎనీవేస్, ఈయన ఇప్పుడైతే దాదాపు 2.5 లీటర్స్ని 2 నిమిషాల్లో ఖాళీ చేశాడు. అప్పుడు రూమ్ నిండా స్ప్రే నిండిపోయింది. అది ఆ ఇంట్లో ఉన్న ఒక హీటర్ టేబుల్కి కనెక్ట్ అయింది. జపాన్లో వేడి కోసం టేబుల్ కింద హీటర్ని వాడతారు. సో దానివల్ల స్పార్క్ అంటుకుంది. అండ్ అంతే, భూమ్, బ్లాస్ట్ అయింది. అండ్ ఆయనకి మైనర్ బర్న్స్ అయినాయి. అండ్ అవేమీ ఒక్కసారిగా జరిగిన ఇన్సిడెంట్స్ కాదు. అమెరికాలో ఒహోయోలో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. అండ్ 3 గాయాలయ్యాయి. అండ్ 10 మంది హోమ్లెస్గా మారారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కువ స్ప్రేలు కొట్టినంత మాత్రాన్ని బొద్దింకలు చనిపోవు. అవి చనిపోయి అయితే వెంటనే చనిపోతాయి. అయినా అవి డైనోసార్స్ కాలం నుంచి ఉన్నాయి. ఈవెన్ న్యూక్లియర్ని కూడా ఆల్మోస్ట్ తట్టుకుని బ్రతకగలిగేవి. అలాంటిది ఈ స్ప్రేలకి చనిపోతాయి అనుకుంటే ఎలా చెప్పండి? అండ్ ఇలాగే ఈ స్ప్రేలు హెవీ క్వాంటిటీలో మీరు పీల్చినా డేంజరే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మొదట ఇంటిని నీట్గా ఉంచుకోండి. అండ్ సెకండ్, ఈ జెల్ బేస్డ్ స్ప్రేస్ ఉంటాయి, అవి వాడండి. అండ్ 3, ఈ ఎలక్ట్రిక్ సాకెట్స్లో కానీ లేదా అలాంటి ఎలక్ట్రానిక్స్ మీద కానీ స్ప్రే చేయదు. అండ్ ఫైనల్గా జాగ్రత్తగా ఉండండి. అంతే.
మీకు సముద్రంలో బులియింగ్ చేసేది ఎవరంటే మొదట గుర్తొచ్చేది డాల్ఫిన్సే. అవి మనకు కనిపించేంత క్యూట్ కాదు. అలాంటిది దానిలాగా బులియింగ్ చేసే ఇంకొక స్పీసెస్ కూడా రీసెంట్గా బయటపడింది. అండ్ ఆ జాతి ఇంకేంటో కాదు, ఆక్టోపస్లు. రీసెంట్గా కొంతమంది రీసెర్చర్స్ రెడ్ సీలో ఫిషెస్కి అండ్ ఆక్టోపస్కి మధ్య ఒక స్ట్రేంజ్ బిహేవియర్ని అబ్జర్వ్ చేశారు. అదేంటంటే ఈ రెండు కలిసి హంటింగ్ చేస్తున్నాయి. అంటే ఆక్టోపస్లు అండ్ కొన్ని రకాల ఫిష్లు, ముఖ్యంగా గోడ్ ఫిష్ కానీ బ్లాక్ టిప్ గ్రూప్స్ లాంటివి ఆక్టోపస్లతో కలిసి హంటింగ్ చేస్తున్నాయి. అండ్ ఈ ప్రాసెస్లో ఈ ఆక్టోపస్ ఆ ఫిష్ని పంచి చేస్తుంది. అండ్ లిటరల్గా దానికి ఉండే చేతులతో ఒక చేతితో చాచి కొడుతుంది. స్టార్టింగ్లో ఆ బిహేవియర్ చూసినప్పుడు సైంటిస్టులకు అసలు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాదు. సో బేసిక్గా అప్పుడు ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఏముందంటే ఈ ఆక్టోపస్లు అనవసరంగా చేపలను కొడుతున్నాయని. బట్ ఆ తర్వాత కూడా ఈ బిహేవియర్ ప్యాటర్న్స్ని వీడియో తీసి వాటిని స్టడీ చేయడం మొదలెట్టారు. అండ్ అప్పుడు వాళ్ళకి అసలు విషయం అర్థమైంది. అదేంటంటే అవి ఏమీ కొట్టడంలా, ఒక ఎయిమ్తోనే కొడుతున్నాయని. ఎందుకో చెప్తాను చూడండి. ఈ ఆక్టోపస్ అండ్ ఫిషెస్ కలిసి రిపీటెడ్గా హంటింగ్ చేస్తాయి. మెరైన్ స్పైసెస్లో ఇదేమీ కొత్త కాదు. ఎనీవేస్, సో ఇవి ఒక గ్రూప్గా ఫామ్ అవుతాయి. అండ్ ప్రతి గ్రూప్లో ఒక ఆక్టోపస్ అండ్ ఒక 10 దాకా ఫిషెస్ ఉంటాయి. సో మొదట ఒక ఆక్టోపస్ గట్టిగా నేలను కొడుతుంది. దాంతో దగ్గరున్న ఈ ఫిష్లు దాని చుట్టూ చేరుతాయి. అండ్ అప్పుడు ఈ ఆక్టోపస్ అండ్ ఫిష్లు కలిసి కోరల్ రీఫ్స్లో ఉండే చిన్న ఫిష్ల్ని వేటాడతాయి. అండ్ ఈ ప్రాసెస్లో ఆక్టోపస్లు ఈ కోరల్ రీఫ్ల నుంచి బయటకు వచ్చే వేస్ని మూసేస్తాయి. అండ్ మిగతా వేస్ దగ్గర ఫిషెస్ ఉంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఈ ఫిష్లు స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ప్రేని అంటే చిన్న ఫిష్ల్ని వదిలేస్తాయి. సో అప్పుడు ఈ ఆక్టోపస్లు వాటిని చాచి పెట్టి కొడతాయి. అప్పుడు అవి గ్రూప్ నుంచి బయటకు వెళ్ళడం కానీ లేదా ఎఫిషియెంట్గా వర్క్ చేయడం కానీ చేస్తాయంట. అది కొట్టడానికి రీజన్. రీసెంట్గా అమెరికాలో ఒక పోలీస్ ఆఫీసర్ కప్పలా మారాడు. అండ్ మైండ్ పోయే విషయం ఏంటంటే ఇది అక్కడ పోలీస్ రికార్డ్స్లో ఉంది. ఎస్, పోలీస్ రికార్డ్స్లో ఒక పోలీస్ ఆఫీసర్ కప్పలా మారాడని ఉంది. బట్ అది నిజం కాదు. అదేంటి నిజం కాకుండా పోలీస్ రికార్డ్స్లో ఎలా ఉంది అని అనుకుంటున్నారా? అది అర్థం కావాలంటే మీరు అమెరికాలోని యూతా స్టేట్లో ఉన్న హేబర్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన పని గురించి మీకు తెలియాలి. సో మీ అందరికీ తెలుసు బాడీ క్యామ్స్ ఉంటాయి. అండ్ ప్రతి పోలీస్ బాడీ క్యామ్ని ధరించాలి. అండ్ ఈ కెమెరా ఆన్లోనే ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు అండ్ ఎలా చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, లేదా ఎవరితో ఎంతవరకు మాట్లాడారు, ఇవన్నీ క్యామ్లో రికార్డ్ అవుతాయి. అండ్ అలాగే పోలీసులు పర్సనల్ పనులు చేసుకునేటప్పుడు, అంటే టాయిలెట్కి వెళ్ళేటప్పుడు లేదా డ్యూటీ దిగేటప్పుడు ఆ క్యామ్ని ఆపుకోవచ్చు. అండ్ ఆ రోజు మొత్తం ఏమేం కేసులు జరిగాయో వాళ్ళు ఫైల్ చేయాలి. అండ్ అలా పేపర్ వర్క్ ఉంటుంది. ముఖ్యంగా రిపోర్ట్స్ ఏమైతే ఉంటాయో వాటికంటే తలకాయ నొప్పి ఇంకోటి ఉండదు. సో అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ డ్రాఫ్ట్ 1 అండ్ కోడ్ 4 అనే 2 ఏఏ సిస్టమ్స్ని తీసుకొచ్చింది. అవి 2 ఎలా వర్క్ అవుతాయంటే ఇప్పుడు ఆఫీసర్ బాడీ క్యామ్ ఫుటేజ్ ఉంటుంది కదా, దాన్ని అనలైజ్ చేస్తా అందులో ఉండే ఆడియోని క్యాప్చర్ చేసి ఒక రిపోర్ట్ని తయారు చేస్తుంది. అండ్ అలాగే ఏఏ సిస్టమ్స్ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చాయి. అండ్ అది ఫైల్ అయ్యింది కూడా. ఆ రిపోర్ట్లో ఏముందంటే ఒక కాల్అవుట్కి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఒక కప్పలాగా ఎలా మారాడని ఉంది. సో ఏం జరిగిందంటే ఎవరు 911కి ఫోన్ చేశారంట. అండ్ వాళ్ళ ఇంటికి ఒక టీంని పంపించారు. అప్పుడే ఆ ఇంట్లో ద ప్రిన్సెస్ అండ్ ద ఫ్రాగ్ మూవీ రన్ అవుతుంది. అండ్ ఈ బాడీ క్యామ్ ఆ ఆడియో పిక్ చేసుకుంది. అండ్ ఇది ఏఐ దగ్గరికి వెళ్ళాక ఆ ఆడియోని విని దాన్ని అనలైజ్ చేసి ఈ కాప్ ఒక కప్పలా ఎలా మారాడనేది మూవీలో జరిగిన సీన్ని బట్టి ఊహించుకొని రిపోర్ట్ ఇచ్చింది. సో ఇలాంటి క్రిటికల్ ఏఐ వెనకాల ఒక మనిషి ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఫ్యాక్ట్ చెప్తుంది మీకు. మీరు హాలీవుడ్ మూవీస్ అయినా ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ది స్పాట్లెస్ మైండ్ లేదా టోటల్ రీకాల్ లాంటి మూవీస్ చూసారా? చూసి ఉండకపోతే ఆ ప్లాట్ లైన్ చెప్తాను చూడండి. అందులో మెమరీస్ని మార్చడం కానీ ఎరేజ్ చేయడం కానీ ఉంటుంది. అండ్ అలాగే రియల్గా జరిగితే మనకున్న మెమరీస్ని మనం మర్చిపోయేలా చేయగలిగే మిషన్ వస్తే కాదు ఆల్మోస్ట్ రాబోతుంది. అండ్ ఈ విషయం చెప్తుంది నేను కాదు, న్యూరో సైంటిస్ట్ అయిన ప్రొఫెసర్ స్టీవ్ రామిరెస్ బోస్టన్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నారు. అండ్ ఆయన ప్రకారం ఇలాంటి టెక్నాలజీ మనకి ఎంతో దూరంలో లేదంట. కొన్ని సంవత్సరాల ముందు ఆయన ల్యాబ్ పార్ట్నర్లో చనిపోయారు. అండ్ ఆయన తట్టుకోలేకపోయారు. అండ్ ఆ మెమరీ అతన్ని చాలా ఇంపాక్ట్ చేసింది. అండ్ అతను ఆ మెమరీని తీసేసేయాలని అనుకున్నాడు. అండ్ అప్పటి నుంచి ఈ మెమరీస్ డిలీట్ చేసే ప్రాసెస్ మీద ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టాడు. సో ఆయన ఒక టెక్నిక్ని వాడి ఏ టైంలో ఎక్కడ బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయనేది చెక్ చేశాడు. అండ్ ఆ ప్రాసెస్లో ఒక ఎలకలో స్పెసిఫిక్ మెమరీ ఎక్కడ ఉంది అనేది కనిపెట్టగలిగాడంట. అంటే ఇప్పుడు ఆ ఎలకకి లాస్ట్ ఏం తిన్నది అనేది బ్రెయిన్లో ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. అండ్ అది మెమరీ. సో ఆ మెమరీ కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది అనేది పిన్ పాయింట్గా చెప్పాడు. అండ్ ఒక కొత్త టెక్నిక్తో అక్కడున్న మెమరీని తీసేసి కొత్త రకం మెమరీని అక్కడ పెట్టాడు. అంటే ఇప్పుడు ఆ ఎలక లాస్ట్ టైం ఏం తిన్నది అనే మెమరీ ప్లేస్లో ఇంకో మెమరీ, అంటే ఈరోజు ప్లాన్స్ ఏంటి అనే టైప్ మెమరీని ఇంపోర్ట్ చేశాడు. అండ్ అలాగే లాస్ట్ టైం పోయిన మెమరీ, అంటే తిన్నది మర్చిపోయింది కదా, ఆ మెమరీని కూడా వెనక్కి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది మనుషుల మీద వాడచ్చా? అండ్ ఆయన అదేవిధంగా రీసెర్చ్ చేస్తున్నాడు. బట్ మనుషుల మెమరీసే చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఎలా అంటే మెమరీస్ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో సినిమాకి వెళ్ళావు అనుకో, ఆ మిషన్ ద్వారా నువ్వు ఆ సినిమాకి వెళ్ళిన మెమరీని దుడి చేస్తే అమ్మాయి కలిసింది అండ్ మాట్లాడింది గుర్తుంటుంది కదా. ఇలాంటివన్నీ ఇంటర్లింక్. సో ఒక్క మెమరీని మర్చిపోయి అందులో పార్ట్ అయిన రెండో మెమరీ గుర్తుంటుంది అంటే నువ్వు ఆటోమేటిక్గా పిచ్చోడు అయిపోతావు. సో అలా కాకుండా ఇంటర్లింక్డ్ మెమరీస్ కూడా చేంజ్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఇది ఫ్యూచర్లో మనుషుల్ని బానిసలుగా చేస్తుంది.
ఎందుకంటే ఒక ఐడియాని అండ్ ఒక అలవాటుని మీ బ్రెయిన్‌లో ఈజీగా ప్లాన్ చేయగలిగినప్పుడు, నీకు ఈ ఫుడ్ ఇష్టం అని చెప్పి, లేదా ఈ డ్రెస్ బావుంటది, ఇలాంటి ఒక పర్సన్ బ్రెయిన్‌లోకొస్తే ఆ పర్సన్ అవే కొంటాడు. సో, ఆటోమేటిక్‌గా మార్కెటింగ్‌కి దీన్ని వాడుకోవచ్చు. అండ్ అలాగే స్పైకి లేదా వేరే వాళ్ళ బ్రెయిన్‌లో ఐడియాస్ లాంటి వాళ్ళ చేత పనులు చేపించుకోవడానికి ఇలా చాలా ఉన్నాయి. అందుకే ఇది హ్యూమన్స్‌కి ఎంత ఉపయోగమో అంతకంటే ఎక్కువ డేంజర్. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ అయిన స్టీవెన్ స్పీల్బర్గ్ మీకు తెలిసే ఉంటుంది. అదే 'జురాసిక్ పార్క్', 'ఇండియానా జోన్స్' లాంటి మూవీస్ తీసిన అతను. ఈ ఇయర్ ఒక పెద్ద మూవీతో రాబోతున్నాడు. అండ్ ఆ మూవీ పేరు 'డిస్క్లోజర్ డే'. అండ్ ఇందులో హాలీవుడ్ టాప్ యాక్టర్స్ అయిన ఎమిలీ బ్లాంట్, జాష్ ఓకానర్, కొలిన్ ఫ్లిట్, కాల్మెన్ డొమింగో అండ్ ఈవ్ హ్యూసన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ మూవీ జూన్ 12, 2026 రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ థీమ్ వచ్చేసి యూఎఫ్ఓస్, ఏలియన్ కాంటాక్ట్, గవర్నమెంట్ సీక్రసీ. అయితే ఇప్పుడు ఈ మూవీ సెంటర్ ఆఫ్ టాపిక్‌గా మారింది. అంటే అంత పెద్ద డైరెక్టర్ చేస్తే సెంటర్ ఆఫ్ టాపిక్ అవ్వదా అంటే అయ్యిద్ది. దానికి కాదు. ఈ మూవీ మీద వచ్చిన కాన్స్పిరసీ థియరీస్‌కి. కొన్ని రూమర్స్ ప్రకారం అండ్ అలాగే అనానిమస్ ఇండస్ట్రీ సోర్సెస్ ప్రకారం ఈ మూవీలో నిజమైన ఏలియన్స్ వాడారు అండ్ వాటి వెహికల్స్ వాడారంట. అండ్ అలాగే ఈ మూవీ టైటిల్ 'డిస్క్లోజర్ డే' ని పెట్టడానికి కూడా రీజన్ అదే అంట. అంటే ఈ మూవీ ద్వారా ప్రపంచానికి మొదటిసారి ఏలియన్స్‌ని పరిచయం చేద్దాం అనుకుంటున్నారంట. అండ్ దీనికి తోడు స్పీల్బర్గ్‌కి ఒక రెప్యుటేషన్ కూడా ఉంది. అదేంటంటే ఇతను ఇంతకుముందు ఏలియన్స్‌తో క్లోజ్ ఎన్‌కౌంటర్స్ జరిగాయని. అండ్ అలాగే ఇతను తీసే మూవీస్‌లో చాలా వరకు ఇతనికి తెలిసిన డార్క్ సైడ్‌ని మనకు మూవీస్ రూపంలో చూపిస్తాడని రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు, ఈటీ లేదా వార్ ఆఫ్ ది వరల్డ్ తీసినప్పటి నుంచి ప్రజలు అలా అనుకుంటున్నారు. అండ్ అలాగే రీసెంట్‌గా ఇద్దరు అమెరికన్ కాంగ్రెస్ మ్యాన్ యూఎఫ్ఓల గురించి అండ్ అలాగే వాటి వెనకాల ఉన్న ఎవిడెన్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడారు. అండ్ అలాగే గవర్నమెంట్ కూడా వీటిని అక్నాలెడ్జ్ చేసింది. సో ఈ మూవీలో నిజమైన ఏలియన్స్ ఉన్నారని చాలామంది నమ్ముతున్నారు. సో మీరేమనుకుంటున్నారు? నాకైతే ఇది ఒక బ్రిలియంట్ మార్కెటింగ్ స్ట్రాటజీలాగా అనిపిస్తుంది. కొత్త సంవత్సరం వచ్చింది. కానీ దానికంటే ముందు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. ఒకప్పుడు బ్లూ డ్రమ్‌లు, తినే ఫుడ్డు ఇంకా ఏమైనా ఉండేవి. బట్ ఈ న్యూ ఇయర్‌కి ముందు ఇంకొక ఆమె ఇంకొక ట్రెండ్‌ని సెట్ చేసింది. అండ్ ఆ ట్రెండ్ వచ్చేసి మిక్సర్ గ్రైండర్. ఉత్తరప్రదేశ్‌లో చౌందౌసి అనే ఒక సిటీ ఉంది. అండ్ అందులో మొహల్లా చున్నీ అనే ఒక ఏరియా ఉంటుంది. అందులో రూహి అనే ఒక ఆమె కూడా ఉంది. సో ఆమె నవంబర్ 18న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి నా భర్త కనిపించడం లేదు అని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. క్వశ్చన్స్ చేయడం మొదలెట్టారు. అండ్ అలా ఈ కేసుకు ఒక లింక్ దొరకడం లేదు. దాదాపు 27వ రోజు అవుతుంది. అంటే డిసెంబర్ 15 వరకు ఈ కేసుకి చిన్న లింక్ కూడా దొరకల. బట్ ఆ రోజు పోలీసులకి అదే సిటీలో ఉండే ఎదిగా ఏరియా నుంచి ఒక శవం కుళ్ళిపోయి అండ్ అతి దారుణంగా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో దొరికింది. అండ్ ఆ శవానికి తల, కాళ్ళు, చేతులు మూడూ లేవు. అండ్ ఆ తర్వాత రొటీన్ ప్రొసీజర్ జరిగింది. ఏంటంటే బాడీ నుంచి DNA తీయడం, ఫారెన్సిక్ టెస్ట్ అండ్ అలాగే పోస్ట్ మార్టం కంప్లీట్ చేయడం. అండ్ ఆ బాడీ మీద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్‌కి ఈ రాహుల్ అనే పేరు కనబడింది. అండ్ వాళ్ళు ఈ మిస్సింగ్ పర్సన్స్ కేసు తీశారు. అండ్ అందులో వాళ్ళకి రూహి హస్బెండ్ ఫైల్ దొరికింది. అండ్ ఆ పర్సన్ పేరు రాహుల్. అండ్ అలాగే కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్‌లో చేసిన ఎంక్వైరీ ప్రకారం ఈ నవంబర్ 18 నుంచి, అంటే ఎప్పుడైతే రూహి కంప్లైంట్ ఇచ్చిందో అప్పటి నుంచి రాహుల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ని ఇంకో యాంగిల్‌లో స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఇది మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళ మీద అంత త్వరగా డౌట్ రాదు. బట్ ఇప్పుడు ఇది హత్య కేసు పెట్టిన వాళ్ళని కూడా అనుమానిస్తారు. సో వాళ్ళ ఎంక్వైరీ రూహి వరకు వెళ్ళింది. అండ్ ఒకరోజు రూహిని కూర్చోబెట్టి ఏంటమ్మా ఏంటి సంగతి అని అడిగారు. అండ్ స్టార్టింగ్లో ఆమె ఏమీ లేదు సార్ అని చెప్పింది. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి మెల్లగా నిజాలు రావడం మొదలైంది. అండ్ అప్పుడే వాళ్ళకి తెలిసింది ఆమెకి గౌరవ్ అనే ఒక లవర్ ఉన్నాడు. అండ్ అతను అండ్ రూహి కలిసి ఉండడానికి ఈ రాహుల్ అడ్డంగా ఉన్నాడు. సో వాళ్ళు ఒక పక్కా ప్లాన్ వేశారు. ఒకరోజు రాహుల్ ఇంటికి రాగానే రూహి రాహుల్ తల మీద ఒక ఐరన్ రాడ్‌తో గట్టిగా కొట్టింది. అండ్ అలాగే గౌరవ్ వచ్చేసి ఐరన్ పెస్టల్తో తల మీద కొట్టాడు. ఐరన్ పెస్టల్ అంటే పచ్చడి రుబ్బుతారు కదా, రుబ్బురోల్ లాంటిది. కాకపోతే ఐరన్తో తయారు చేసి చిన్నగా ఉంటాయి. దాంతో కొట్టంగానే రాహుల్ అక్కడికక్కడే చనిపోయాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళు గ్రైండర్ కొన్నారు. అండ్ చాలామంది గ్రైండర్ అంటే మిక్సర్ గ్రైండర్ అనుకుంటారు, కానీ అది కాదు. ఈ చెక్క అండ్ ఇనుముని కట్ చేయడానికి వాడతారు కదా, ఆ గ్రైండర్. దాన్ని వాడి బాడీని ముక్కలు చేశారు. అండ్ ఆ తర్వాత సగం పార్ట్ అంటే కాళ్ళు, చేతులు అండ్ తలకాయ కాకుండా మిగతా పార్ట్ మొత్తం ఒక ట్రైన్లో పడేశారు. అండ్ మిగతాదంతా గంగా రివర్లో కలిపేశారు. అండ్ అలాగే మిగతా ప్రూఫ్లు కూడా కలెక్ట్ చేసుకొని 20వ తారీఖు ఆమెని అండ్ ఆమె బాయ్ ఫ్రెండ్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడు చెప్పేదే చెప్తున్నా, తప్పు ఎప్పుడు జరిగినా ఒక జెండర్ని నిందించకండి. అక్కడ అమ్మాయి రూహితో పాటు అబ్బాయి గౌరవ్ కూడా ఉన్నాడు. కాకపోతే ఇలాంటి హత్యలు ఆ అమ్మాయి కొంచెం హైలైట్ అవుతుందంతే. అండ్ ఆడవాళ్ళు ఎంతకంటే దారుణాలు ఫేస్ చేశారు నేను ఎప్పుడు వీడియోస్లో చెప్పేది. బట్ ఇష్యూ అది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అండ్ పెళ్ళయ్యాక వేరే వాళ్ళతో ప్రేమలో పడతారు, లేదా పెళ్ళికి ముందే వేరే వాడిని లవ్ చేసి పెళ్ళయ్యాక కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటారు. అండ్ ఈ ప్రాసెస్లో హస్బెండ్ ఒప్పుకోవడం, సొసైటీ అయితే అప్పుకోనుకుంటున్నాను. మీరు ఏమైనా నచ్చితే మీ హస్బెండ్కి చెప్పి డివోర్స్ తీసుకుని వెళ్ళిపోండి, అంతేగాని చంపడాలి. బట్ ఆ లేపేసే తెలివేదో కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి పెట్టచ్చు కదా, లేదా హస్బెండ్తో మాట్లాడే ధైర్యం లేదా, పోలీసుల దగ్గరికి వెళ్ళండి లేదా కోర్టుల దగ్గరికి వెళ్ళండి, అంతేగాని ఎలా చంపేయడం కరెక్ట్ కాదు కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి.
అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.